I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. So mobile phones usage వల్ల మేల్స్లో ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూద్దాం. సో జనరల్గా మొబైల్స్ మేల్స్ ట్రౌజర్ పాకెట్స్లో పెట్టుకుంటారు కాబట్టి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా ఆ బీజాల మీద అఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో దానివల్ల కూడా చాలా మందికి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల స్పర్మ్ పారామీటర్స్ అన్నీ దెబ్బతినడం జరుగుతుంది. సో స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్ పెరగడము, అబ్నార్మల్ స్పర్మ్స్ రావడము, మార్ఫాలజీ తగ్గిపోవడము, మొటిలిటీ తగ్గిపోవడము, ఈ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మనకి ఏదైతే ఇంపార్టెంటో అదంతా తగ్గిపోవడము. సో వీళ్ళందరూ ఆలిగో ఈస్ట్రోటెరటోజెస్పర్మియాతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో అందుకని మొబైల్ యూసేజ్ కొంచెం తగ్గించుకోవడమే కాకుండా ఆల్మోస్ట్ మనము పాకెట్లో పెట్టుకోవడం అవాయిడ్ చేయాలి. అండ్ దట్టు నైట్ పడుకునేటప్పుడు ఆ బెడ్రూమ్స్లో కూడా ఆ రేడియేషన్ ఉంటుంది కాబట్టి, మొబైల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ రేడియేషన్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ ప్రెమిసెస్లో ఎక్కడైతే పడుకుంటారో ఆ ప్రెమిసెస్లో కూడా మొబైల్ వాడడం కానీ, ఛార్జింగ్ పాయింట్ పెట్టడం కానీ ఈ తగ్గించుకోవడం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ మనకి ఏదైతే స్పర్మ్ పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కొంచెం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ అబ్నార్మల్ స్పర్మ్స్ వల్ల, ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్స్ వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వీళ్ళకి ఎక్కువ శాతం మిస్క్యారేజెస్ అవ్వడము, ఎక్కువ అబ్నార్మల్ బేబీస్ పుట్టడము, లేకపోతే బ్లైటెడ్ ఓవం రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ మొబైల్ యూసేజ్ వల్ల మనకి ఏదైతే బీజాలు ఉన్నాయి కదా, స్పెర్మటోజెన్సిస్, ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్, మనకు ఎక్కడైతే ప్రొడక్షన్, ఆ స్పెర్మటోజెన్సిస్ కూడా అఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది.